మీకు సాయం చేశాడు ఎలక్షన్లో అంటారు ఎవరు? రేవంత్ రెడ్డి నాకా? పార్లమెంట్ ఎలక్షన్ ఏం సహాయం చేసిండు? జీవన్ రెడ్డి సాయం చేసినట్ట. జీవన్ రెడ్డి గారి కంటే గట్టి క్యాండిడేట్ చూపెట్టండి ఆడ. ఏం మాట్లాడుతున్నారండి? మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు. మీ పార్టీ వాళ్ళు ఓవరాల్ మా పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డి గారి కంటే గట్టి క్యాండిడేట్ మొత్తం 17 పార్లమెంట్ చూపెట్టండి కాంగ్రెస్ వాళ్ళకి. కానీ మీరు ఓడగొట్టి తర్వాత పాప ఆయన కెరీర్ ఆగిపోయింది. అది నేను బీజేపీ బలంగా ఉందాడ. ఆయన అటు కరీంనగర్ కంటెస్ట్ చేయాలి, ఇటు రావద్దు ఆయన. ఈజ్ అ న్యూ మ్యాన్ హియర్. నిజామాబాద్కి వచ్చి తప్పు చేశారు. నిజామాబాద్కి రాకూడదు ఆయన. కానీ జీవన్ రెడ్డి వీక్ క్యాండిడేట్ ఎట్లయితారండి? ఫండింగ్ ఇవ్వలేదు సరిగ్గా, ఏదో అది వాళ్ళ ప్రాబ్లం. జీవన్ రెడ్డి ఒక మనిషిగా, ఒక నాయకుడిగా, ఆయన అంత సీనియరు, ప్లస్ ఆయన కాస్ట్, స్ట్రాంగ్ కాస్ట్ మా దగ్గర. ఆయన కాంట్రవర్సీ లేకుండా ఆయన జీవితకాలం నడిచింది. ఆయన ఒక రైతు, యాక్సెప్టెడ్ బై అన్ని వర్గాలు. ఆయన వీక్ ఎట్లయితారండి? మీ పార్టీ వాళ్ళు అనేది. నా దగ్గర ఈ కాంగ్రెస్ నుంచి ఒక్కడు వచ్చినా వీకే. బికాస్ బీజేపీ is strong. That is why I am saying, look at the percentage of parties vote. మార్జిన్లు కాదు. రేవంత్ రెడ్డితో మిత్రత్వం ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? అంటే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరు ఎంపీలుగా ఉండగా అందరూ మంచిగా కలుసుకుంటారు. అదే పక్కన పెట్టి మేమే పార్టీ నమ్ముకోం కదా. నేను పార్టీ నమ్ముకునేటట్టయితే నా పార్టీ బలంగా ఎట్టుంటుంది? అసెంబ్లీ పార్లమెంట్ పక్కన పెట్టండి, అసెంబ్లీ క్యాండిడేట్లు కష్టమవుతారు వాళ్ళకి నెక్స్ట్ టైం. ఎవరికి? కాంగ్రెస్కి. రేవంత్ రెడ్డి మిత్రులు కాదు, కాంగ్రెస్ ఆస్పిరెంట్లు అందరూ ఫస్ట్ బీజేపీ దిక్కు చూస్తారు. నాతో మంచుకుంటారు ఆడ. అంటే మీ ఫ్రెండ్ కూడా మీకు బాగా మిత్రుడు ఉన్నాడు. ఎందుకు పేర్లు ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళందరూ నాతో మంచుకుంటారు. నాకు రేవంత్ తోటి ఏంది వంకాయ పని. కానీ అంటే మీరు అరవింద్కి అనుకూలంగా రేవంత్ కూడా కాంగ్రెస్ వీక్ చేస్తున్నారని కొద్దిమంది అంటారు. రేవంత్ వీక్ చేసేది ఏమన్నా? ఆల్రెడీ వీకే ఉందా? అండర్స్టాండింగ్. ఏం అండర్స్టాండింగ్ అండి? జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ ఎవరు దొరకకపో కాంగ్రెస్ ఎతికెతికి పెట్టింది నా మీద. మీరు చెప్పండి, జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ ఒకటి చెప్పండి. 17 పార్లమెంట్లలో జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ చెప్పండి. మీకు కరీంనగర్ ఎవరు? పేరు కూడా తెలియదు మీకు. మల్కాజ్గిరి ఎవరు? ఇక్కడ ఉన్న అక్కడ, అక్కడ ఉన్న ఇక్కడ. రంజిత్ రెడ్డిని తీసుకోండి ఇక్కడ. ఈయన ఈడికి వచ్చిందని ఈయన తీసుకుపోయి ఆడేసాడు. జీవన్ రెడ్డి కరీంనగర్లో కంటెస్ట్ చేసి ఉంటే వేరే ఉండదా? జీవన్ రెడ్డికి కరీంనగర్లో డెఫినెట్లీ ఆయన కరీంనగర్ లీడర్ కదా. ఆయన అప్పుడు కేసీఆర్ మీద కూడా కంటెస్ట్ చేసి దాదాపు 15,000 దగ్గర. ఆయన కరీంనగర్ లీడర్గానే ఎదిగింది. ఆయన తప్పు చూజ్ చేసుకోవడం డెఫినెట్లీ. బట్ దానివల్ల ఇప్పుడు మీతో ఓటమి వల్ల ఆయన కెరీర్ ఎండ్ అయ్యే ప్రమాదం. కానీ ఆయననే స్ట్రాంగ్ క్యాండిడేట్. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ లేడు ఎవరు కాంగ్రెస్. జీవన్ రెడ్డి ఒకవేళ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. ఎవరన్నా వస్తే తీసుకుంటారా మీరు భారతీయ జనతా పార్టీలో? అది మీకు ఆ రోజు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది న్యూస్. ఇద్దరు టచ్లో ఉన్నారు మీతో అంటారు. జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ నాతో బాగా ప్రేమగా ఉంటారు. ఏ పార్టీ అయినా సరే నా నియోజకవర్గంలో నాతో ప్రేమగా ఉంటారు. రైట్ టైం. రేవంత్ నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా దగ్గర మంచి ప్రేమతో మాట్లాడతారు. దట్ డస్ నాట్ మీన్ మేము పార్టీ నమ్మకం కదా. పార్టీ నమ్ముకుంటారు ఏంది? పార్టీ నమ్ముకుంటే కన్న తల్లిని నమ్ముకున్నట్టు. ఇంకా నేను చాలా మంచి వర్డ్స్ వాడుతున్నా. కన్న తల్లితోటి ఏదైనా ఏపించినట్టు. ఈ తరాలు నాశనం అవుతాయి. ఎందుకంటే క్యాడరు, తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళందరూ భవిష్యత్ క్యాడర్ మొత్తం పాపం చేసినట్టు కదా. రాజకీయ భవిష్యత్తు, మరి రాజకీయ భవిష్యత్తు చేసినట్టు కదా. ఎవరే పార్టీలో ఉన్నా అట్లా చేయాలి. కన్న తల్లితోటి వ్యాపారం చేసినట్టు. దాని బదులు పార్టీ వదిలేయి, దాని బదులు రాజకీయాలు వదిలేసి వేరే పని చేసుకో. ఓకే, తరతరాలు నాశనం అవుతాయి ఇట్లా చేసిన వాళ్ళకి. కావాలి కూడా మంచిగా. అంటే నేను ఒక విధంగా వెల్కమ్ చేస్తాను. ఒక మన తెలంగాణలోనే ఇట్లా శత్రుత్వం ఉంది, కానీ రాజకీయ నాయకులంటే ప్రత్యర్థులే, శత్రువులు కాదు. నేను పేర్లు రాజకీయాలకు అతీతంగా. మీరు కాంగ్రెస్ నాయకులు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు, మీరు నేను కోమటిరెడ్డి గారు అన్న, ఇంకా పెద్ద నాయకులు, ఇంకా పెద్ద పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళు, పెద్ద మినిస్టర్లు ఎయిర్పోర్ట్లో కలుస్తారు కదా. మావాడే అంటారు నన్ను. ఏం చేయాలి? మా సీనన్న కొడుకు అంటారు. ఏం చేయాలి కాదా? సీనన్న కొడుకునే కదా. వాళ్ళందరూ నన్ను చిన్నగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళే కదా. సో అభిమానం అట్లా ఉంది. నేను 2 సార్లు ఎంపీ అయినా సంతోషపడతారు వాళ్ళు. ఇంకోవైపు మీ పార్టీ వాళ్ళు కొద్దిమంది బీఆర్ఎస్తో కుమ్మకైనారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నాయని చెప్పి.
వీక్ క్యాండిడేట్ పెట్టింది ఐడియా బీజేపీ. లేదు, మీరు కిషన్ రెడ్డి గారిని అడగాలి, నన్ను అడగద్దు. నాకెట తెలుసు సార్, నేను నా నియోజకవర్గం కాదు, నేను అక్కడ స్టడీ చేసినోని కాదు. వేరే చోట కుమ్మకైతున్న వాళ్ళు, బీఆర్ఎస్తో కుమ్మకైతున్న వాళ్ళు, అది నేను ఎట్లా చెప్పాలి జవాబు? మీరు వేరే చోటు అంటే ఏ చోటు తెలియదు. నేను ఒకటే చెప్తా, పార్టీని కాంప్రమైజ్ చేస్తున్నామంటే కన్న తల్లితోటి వ్యాపారం చేస్తున్నట్టు లెక్క. దానికి మించిన పాపం ఒక మనిషికి ఏది ఉండదు. ఆ శాపము, ఆ కార్యకర్తలందరి శాపము నీ తరతరాలు తగులుతుంది, తలగాలి కూడా. ఫార్మల్గా ఏమన్నా అలయన్స్ ఏమన్నా ఉంటుంది లాస్ట్లో బీఆర్ఎస్తో అన్న విధంగా ఇప్పుడు ఒక చర్చ మొదలవుతుంది. ఇంపాసిబుల్, ఇప్పటి నుంచి ఇంపాసిబుల్. మీరు ఇక్కడ లోకల్లో కొన్ని క్వశ్చన్లు అడిగిరు, వారితో ములాఖాత్ అవన్నీ నాకు తెలియదు, కానీ ఒఫిషియల్ అలయన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నేను అమిత్ షా గారిని అనేక సార్లు కలిసినా, మోడీ గారిని అనేక సార్లు కలిసినా చెప్తున్నాను, నేను ఇంపాసిబుల్. సీఎం రమేష్ మీ పార్టీ స్టేట్మెంట్, ఈజ్ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ, అనకాపల్లి. ఆయన కడపైన అనకాపల్లికి నిలబడి గెలిచిండు, కానీ ఇక తెలంగాణకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే, సీఎం రమేష్కి ఏం సంబంధం? చర్చలు జరిగాయని కూడా చెప్పారు. దేనికి? టీఆర్ఎస్ బీజేపీ, కానీ మీ హైకమాండ్ రిజెక్ట్ చేసింది అప్పట్లో. చేసింది కదా, మరి ఇంకేం ఆన్సర్ కూడా అయిపోయింది కదా. అంటే చర్చలు అయితే జరిగాయి కదా అప్పట్లోనే, రిజెక్ట్ చేసిన కవిత జైల్లోంచి బయటికి రాకముందు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎడపాడైంది, ఆయనకి ఆ కేటీఆర్ కదా లొల్లైంది, అప్పుడు ఆయన చెప్పిండు, మీరు విన్నారు, నేను టీవీలో చూసిన. అప్పుడు రిజెక్ట్ చేసి అన్నారు కదా, మరి చెప్తున్నా కదా, ఇట్ ఈజ్ అది 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 దాని గురించి నేను మీకు రాసిస్తా, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. కొద్దిమంది అంటారు ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్ పర్సన్ని అంటే రామచంద్రరావు గారిని అధ్యక్షుడు చేయడం ఏంటంటే భాగం టీఆర్ఎస్తో అలయన్స్ దిశగా, ఒకవేళ టైం 2028లో పార్టీ రెడీ ఉంటుంది, కాదు పార్టీ రెడీ ఉంటే ఓకే. కాదు, టీఆర్ఎస్ మళ్ళీ బలపడుతుందా అంటే నా లెక్క ప్రకారం బలపడదు. ఎవరు బలపడతారు? కానీ మనము బలపడకపోతే టీఆర్ఎస్కి ఓటు శాతం పెరగవచ్చు, కానీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఎక్కువ. బీజేపీ స్టేట్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ స్టేట్. టీఆర్ఎస్ రివైవల్ ఈస్ ఇంపాసిబుల్. లైక్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్ లాగా అవుతాయి. లైక్ ఓల్డ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ ఉంది, బీజేపీ లేదనుకోండి. నేను కాంగ్రెస్ బీజేపీ స్టేట్స్ చెప్తున్నా, అప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఉండే. బీజేపీ ఇప్పుడు మీరు క్లియర్ పిక్చర్ ఇచ్చారు, బీజేపీ బలపడితే ఓకే, లేదంటే కాంగ్రెస్ బలపడుతుంది, అంతే తప్ప డిఆర్ఎస్ బలపలే. అంతే, రేవంత్ అదృష్టం మళ్ళీ అయితే అవుతారు, అంతే. ఇట్ ఈస్ అ కాంగ్రెస్ బీజేపీ స్టేట్, ఇద్దరు బీజేపీ విల్ విన్ ఆర్ కాంగ్రెస్ విల్ విన్. టీఆర్ఎస్ రివైవల్ ఇస్ ఇంపాసిబుల్. రేవంత్ అదృష్టం ఎందుకు అంటున్నారు? పాలన మంచిలేదా? రేవంత్ పాలన మంచిగా ఉందని అంటుర్రా? నవ్వుతుంటుంది మీరు. రేవంత్ అదృష్టం మంచిగా ఉంది. రేవంత్ అడ్మినిస్ట్రేషన్ ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదా, బట్ ఈ గాట్ ఎక్స్పోజ్డ్, ఆయనకు రాదని. పొలిటికల్గా ఆయన ప్రెసిడెంట్గా ఆయన టికెట్ బాగా ఇచ్చుకున్నాడు, అందుకనే గెలిచిండు ఆయన. కేసీఆర్ని ఒడగొట్టాలా, బొందబెట్టాలని నిర్ణయం అయింది, టికెట్లు బాగా ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ వీక్ ఉన్నది కొన్ని జాగాలలో, అక్కడ టీఆర్ఎస్ గెలిచింది, అంతే. నెక్స్ట్ టైం గెలవదు, అక్కడ టీఆర్ఎస్ గెలిచే ప్రశ్నే లేదు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని చాలా మంది. ఇక్కడ 80 సీట్లు బీజేపీ గెలవడం చాలా ఈజీ. మళ్ళీ కేసీఆర్ నియతు మంచిగా ఉండి పని చేసుకుంటే చాలు. టీఆర్ఎస్ కాలవుతుంది, కాంగ్రెస్ కూడా కాలవుతుంది. ప్లీజ్ అండర్లైన్ దిస్, టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కూడా కాలవుతుంది. సో మళ్ళా కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు పల్లెల్లో అని అంటారు ప్రజలు. మళ్ళా కేసీఆర్ సారే రావాలా? పాటలు బాగా వినాయక నిమజ్జనాల్లో పాటలు వస్తున్నాయి. వాళ్ళకు ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ తప్ప ఏడ కొరుకోరు. సారే రావాలంటారు. పేపర్ ఉంది, ఆ పేపరు అందరికి టార్గెట్లు ఇచ్చి పెడతారు, కుప్పలు కుప్పలు వేసిపోతారు ఒక ఇంట్లో, అరే మీరు వంచాలే అని ఆ నాయకులకి. ఆ పేపరు అలా ఛానల్, ఈ రెండు తప్ప ఏడ కూడా వినాయక నిమజ్జనాల్లో కేసీఆర్ని కూడా కొడుకుంటాడండి. ఇంకా మళ్ళీ అయిపోయా. ఆయన తెలంగాణ ఉద్యమము వచ్చింది, తెచ్చింది. తెలంగాణ రావడానికి మెయిన్ కారణం కేసీఆర్. తెలంగాణ భ్రష్టు పట్టేయడానికి, తెలంగాణ రావడానికి, లోకానికి ఆర్థిక వ్యవస్థ తొక్కడానికి కారణం కేసీఆర్. ఆయన కరప్షన్, ఆయన పాపాత్ముడు. కేసీఆర్ అనేవాడు ఒక పాపాత్ముడుగానే మిగిలిపోతాడు. మీరే అన్న తెలంగాణ రావడానికి, ఉద్యమం తేవడానికి కారణం కేసీఆర్. 2014 ఎస్. ఆఫ్టర్ ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి, తెలంగాణని మొత్తం నాశనం చేసి తెలంగాణలో ఒక పాపాత్ముడుగానే మిగిలిపోతాడు కేసీఆర్. వాళ్ళ పురాణాన్ని పగబెట్టు.
ఒకరికొకరు పడదు, ఒక్కొక్కరిని ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. ఈ ఆ నేను ఎందుకండి అలా చెప్పుకుంటారు కదా కుటుంబ సభ్యులు, వీడు ఈ స్కామ్ చేసిండు, వాడు ఆ స్కామ్ చేసిండని. నేను నన్ను ఎందుకు అడుగుడు? వాళ్ళే చెప్పుకుంటారు కదా. ఇంకా రానున్న కాలంలో ఇంకా సర్కస్ పెరుగుతుంది చూడండి, ఇంకా పెరుగుతుంది కవిత పట్ల మీకు సర్కస్. కవిత పట్ల ఏమైనా సింపతి ఉందా మీకు? ఎవరికి కవిత పట్ల? ఎందుకంటే ఆమె పార్టీ నుంచి ఇప్పుడు బయటికి వచ్చి ఏమీ లేదు. ఐ డోంట్ థింక్ అబౌట్ హర్. నేను అప్పుడే థింక్ చేయలే, 2019 ఎలక్షన్లో థింక్ చేయలే. నా పార్టీని నేను మెచ్చుకుంటే అయిపోయాయి, అవతల ఉంటుందండి. ఇప్పుడు 4 నెలల పాటు యాత్ర చేపట్టబోతున్నారు కవిత. 4 months యాత్ర చేపట్టబోతున్నారు. చాలా ఆ తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని అంటున్నారు. ఏం చేయాలి మరి? ఎక్స్పెక్ట్ చేశారా ఫ్యామిలీలో ఇట్లా జరుగుతుంది డిస్ప్యూట్ అని మీరు? ఇంకా కేసీఆర్ ఉన్నంతకాలం ఇంకా ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఇంకా తర్వాత కేసీఆర్ తర్వాత ఉన్నోళ్ళు కూడా విచ్చలవిడి విస్తరాకు అయిపోతుంది. అది మళ్ళీ కలవచ్చు కూడా, కలవరా? మళ్ళీ కలవచ్చు కూడా. చంద్రబాబు దగ్గుబాటి కలిశారు. సో సార్ నేను ఓ కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటా. అని వాళ్ళు పాపాలు చేసుకుంటే నేనేం చేయాలి? వాళ్ళు కలిసినా వాళ్ళు కలవకున్నా ఆడుకు ఓటేసేవాళ్ళు లేడు. బీజేపీ ఎదగకుంటే కొంచెం శాతం పెరుగుతుంది, ఎదిగితే ఆయనతో అది కూడా జరగదు. కొంతమంది అంటారు ఏంటంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని బీఆర్ఎస్ లీడర్స్. నేను కూడా అన్నా, గూగుల్ అంటుంది, గూగుల్ చేసుకోండి అంటుంది. 2 కంపెనీల డైరెక్టర్లు ఉండే, పార్ట్నర్లు ఉండే. నేను మీతోటి సంభాషణలు అన్న, ఇంటర్వ్యూలు అనలే. నాకు నిజామాబాద్లో కవిత రేవంత్ కలిసి పెడతారు నాకు వ్యతిరేకం క్యాండిడేట్లని. మంచి బలమైన రెడ్డి నియోజకవర్గం నుంచి రెడ్డి ఉంటాడు, మున్నూరు కాపు నుంచి ఒక పార్టీకి వెళ్ళి ఉంటుందని. అయిందా? నేను మీకు ఎప్పుడు చెప్పినా? ఎలక్షన్ల కంటే 3 ఏళ్ళ ముందు చెప్పిన. వాళ్ళిద్దరు కలిసి చేసారు కదా. జీవన్ రెడ్డి గారి కంటే గట్టి క్యాండిడేట్ ఎవరు లేరండి. ఆడ ఎవరో కొత్తలో తెచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి అంతే. మళ్ళీ కవిత నిజామాబాద్కి వస్తారనుకుంటారా? రావాలని కోరుకుంటా. క్యాండిడేట్ ఆమె కావాలి, ఆమెనే కావాలి. పార్లమెంట్ మళ్ళీ పార్లమెంటే చేస్తారు, అసెంబ్లీ చేయరా? నాకు ఎట్లా తెలుసా సార్, మా పార్టీలో అంటే 20 ఫస్ట్ డే నుంచి నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అని చెప్తా. నాకు ఇంట్రెస్ట్, నాకు ఇష్టము, నాకు మోదీ, నాకు దేశము, నాకు నేషనల్ సావనిటీ, నేషనల్ సెక్యూరిటీ, ఎందుకు పార్లమెంట్ చెప్తా కానీ నేను ఏం చేయాలి? పార్లమెంట్ కొట్లాడినంత మనస్ఫూర్తిగా కొరుట్ల అసెంబ్లీ ఎందుకు కొట్లాడలేదు? మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, అయిపోయాయి. నేను చేయాల్సింది చేసిన. నేను పైసలు పంచాలని చెప్పిన ఫస్ట్ డేనే, నేను పంచలే. నేను 65 గ్రామాలు చేసిన వారం రోజులలో. ఒక పూట కొరుట్ల చేస్తుంటే, ఇంకో పూట నన్ను పార్లమెంట్లో వేరే జాల చేస్తుంటే క్యాంపెయిన్. 65 గ్రామాలు చేసిన. నేను పంచాలన్నా పంచలే, పైసలు ఉండి పంచలే. చెప్తున్నా కదండి ఓపెన్, పైసలు ఉన్నా పంచలే అంతే. నేను బూత్ కార్యకర్తలు అది పంచారు కానీ ఓటుకి ఇంత అని పంచలేదు అంతే. సరే, ఇది ఇంటర్వ్యూ కెమెరా ముందర కొన్ని ఒప్పుకోలేము. నేను ఓటుకి నేను పైసలు పంచను అన్నాను, పంచలేదు. పంచరు కూడా ఫ్యూచర్లో. ఆ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం, ఆ ఎలక్షన్ వరకే. పైసలు ఉండి పంచలే, అప్పుడు పైసలు లేక కాదు. అంటే కొద్దిమంది అంటారు వాతావరణం బాగాలేదు, అసెంబ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికైనా ప్రాబ్లం అని ఆలోచించి అరవింద్ ఆ నిర్ణయం తీసుకున్నారు. గెలిస్తే గెలుద్దాం, లేకపోతే లేదు, అంత సీరియస్గా తీసుకుని అందరు నిలబడుతున్నాము, నువ్వు నిలబడాలి అన్నారు నాతో. మరి ఎవరు నిలబడలే. తర్వాత మన చీటింగ్ కింద తీసుకోవాలా? ఎవరు చెప్పారు? పేరు ఎందుకు ఎప్పుడు అందరు నిలబడతారని చెప్తారు కానీ నేను కూడా నిలబడుతున్నా అన్నాడు. మరి మీరు నిజమే అనుకున్నారు, బట్ వాళ్ళు నిలబడలే. సరే, వాళ్ళ బాగా ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్. నా పార్లమెంట్లో ఐ డోంట్ వాంట్ బీజేపీ టు గో వీక్ ఇన్ ఎనీ అసెంబ్లీ సెగ్మెంట్. ఫ్రమ్ ఆర్మూర్. నేను ఆర్మూర్కే నిలబడదాం అనుకున్నా ఒక టైంలో. ఒక క్యాండిడేట్ వచ్చిండు, బలంగా ఉన్నాడు, ఫ్రెష్ క్యాండిడేటు, అన్ని రకాలుగా అన్ని హంగులు ఉన్నాయి. వెంటనే వెళ్ళిపోయినట్టు. నా పార్టీ వీక్ కాకూడదు. ఐ డోంట్ కేర్ అబౌట్ రిజల్ట్స్. ఐ అచీవ్డ్ ఇట్. నేను కొరుట్లలో కూడా నేను మనస్ఫూర్తి కొట్లాడదని ఏం లేదు. నేను అక్కడ 65 గ్రామాలలో మీటింగులు చేయలేదు. నేను జస్ట్ 6-7 గ్రామాలు నాకు కుదరలేదు అంతే. 90% గ్రామాలలో నేను మీటింగ్ చేస్తాను. మళ్ళీ కొరుట్లలో వేస్తే గెలుస్తారా నెక్స్ట్ అసెంబ్లీలో? నేను అసెంబ్లీకి పోతా, ప్లీజ్ దయచేసి నాకు ఓటేయండి అని నేను మనస్ఫూర్తిగా అడిగినప్పుడు, నాకు అసెంబ్లీకి పోబుద్ది అయితే అది నేను ప్రజలను నమ్మించుకుంటే నన్ను పంపిస్తారు. ఎందుకు పార్లమెంట్ మంచిది అనుకుంటారు అసెంబ్లీ కంటే? ఏది మీరు అంటే మీకు యు ఆర్ సూటబుల్ ఫర్ పార్లమెంట్. అది కాదు మరి, ఇట్లా ఎంపీలు నా లెక్క ఉండరు కదా.
కేసీఆర్ ఉతికి ఆరేసిన దాంట్లో నేను టాప్ 1, 2లో ఉంటా. కేసీఆర్ కంటే కేసీఆర్ కంటే పొలిటికల్ గా ఆ ఫ్యామిలీకి ఫస్ట్ డిఫీట్ చూపించిందే మా నిజామాబాద్ ప్రజలు కదా. అప్పటి వరకు ఆ ఫ్యామిలీ డిఫీట్ చూడలేదు కదా. ఆ మామూలు డిఫీటా, మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది జీవితం. సిరిసిల్ల కూడా చెయ్యొచ్చు అది, కేటీఆర్ ఓడించచ్చు మంచిగా. అంటే మొన్న సంజయ్కి మెజార్టీ వచ్చింది సిరిసిల్లో పార్లమెంట్లో, 7,000 ఎంతో మెజార్టీ వచ్చింది. కానీ అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ దగ్గరకు వచ్చింది. 81,000 నుంచి 29,000 మెజార్టీ తగ్గింది కేటీఆర్. కేటీఆర్ మెజార్టీ 29,000కి వచ్చింది. సార్ మెజార్టీలు చూడొద్దండి, మళ్ళీ మీరు ఇంత సీనియర్ జర్నలిస్టు పర్సంటేజ్లో చూడాలి.